Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. దొంగ అంటూ దొంగనే అరుస్తున్న చందాన కొట్టు సత్యనారాయణ వ్యాఖ్యలు ఉన్నాయని కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. కొండ్రపోలు KSN కాలనీలో మారం వెంకటేశ్వరరావు స్థానిక జనసేన నాయకులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ధన్యవాదాలు. బ్యాలెట్ ఓటు వేసే ముందు బ్యాలెట్ ఇస్తారు. చాలా దేశాల్లో మన తెలుగు వారు అక్కడికి వెళ్ళి ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన మారం వెంకటేశ్వరరావు గారిని రావాలని కోరి ప్రార్థిస్తున్నాం. తమ్ముడు సోదరుడు బొలిశెట్టి శ్రీనివాస్ కి ముఖ్యంగా పేరు మార్చి ఆరోగ్యం పెట్టుకోవడం జరిగింది. ఆయన కానీ వచ్చేది దాని డబ్బు కూడా మోడీ గారు మీకు ఆరోగ్యపరంగా ఇచ్చేది. జట్టు కట్టేశాడని చెప్పి అది నీకు కూడా ఉంది కదా, నీ తప్పు నీకు తెలీదా? ఈవేళ జగన్మోహన్ రెడ్డిని తిట్టో, రేపు పొద్దున పార్టీ మారి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొకరు తిడతారు. కానీ పార్టీ పాలసీ ప్రకారంగా మాట్లాడుతున్నావే తప్పితే ఎక్కడా వ్యక్తిగత దోషానికి వెళ్ళకూడదు. పేద ప్రజలు తాగిన డబ్బు రూపంలో రక్తం తాగారు. ఇక్కడ 250 రూపాయలు క్వార్టర్ బాటిల్ అమ్మారు. ఎవరైతే ఇక్కడ మేము ఇప్పుడు దాకా బ్యాలెన్స్డ్గా మాట్లాడుతూ వచ్చాం. ఎందుకంటే అతను చేసిన అవినీతి మాట్లాడాం, అతను చేసిన అన్యాయం మాట్లాడడం తప్ప పర్సనల్గా ఎప్పుడు మాట్లాడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోడ్లు వేసిన దాంట్లో నాకు డబ్బులే మిగలలేదు, నా కొడుకు కాంట్రాక్టర్ కాదని చెప్పి నీకు దమ్ముందా కొట్టుకొచ్చినా? పేదలుండే ఇల్లు నీ పేరు పెట్టుకున్నావు ఈ కాలనీకి, ఇక్కడికి నీ కొడుకు కాంట్రాక్టర్గా పెట్టి ఇక్కడ గ్రావెల్ రోడ్లు వేయించావు. దానికి ఖర్చు కోట్లాది రూపాయలు. అమాయకమైన ప్రజలు ఇక్కడ ఉన్నారు. మనం ఏదో రోడ్డు అయితే కళ్ళు మూసి కూరుకుంటారు, కనీసం డ్రైన్ తవ్వలేదు కాదని చెప్పి దమ్ము నీకుందా కొట్టుకొచ్చినా అని అడుగుతూ ఉన్నా. మేము అడిగేది నీ అవినీతి గురించి మాత్రమే అడుగుతాం. నువ్వు మాట్లాడేది వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉన్నావు. అరే మేం కాదు బోగులు, నువ్వే పెద్ద పోరబోగు, మేము కాదు బోగులు. ఇదే బాధ్యత. నేను వ్యాపారం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్ళాం, ఎక్కడికో తిరిగాం, రూపాయి సంపాదించి ఊరు పెట్టాం. ఒకసారి కేరళ వెళ్ళాం వ్యాపారం కోసం, మాకు భాష రాదు ఏం రాదు. ఓ ట్రైన్లో ఎక్కాం, రిజర్వేషన్ లేదు. కోయంబత్తూరు రాగానే మెళ్ళపట్టు బయటికి ఎంటేసాడు మమ్మల్ని ఇద్దరిని, ఉన్న లగేస్తాడు. ప్లాట్ఫామ్ మీద పేపర్ వేసి పడుకుని అక్కడ అమ్మి బజ్జీ తిని ఇంటికి వచ్చాం. 2 రోజులు పట్టింది. కానీ మేమేమి కోయంబత్తూరు నుంచి ఉల్లిపాయ ముట్టలో డబ్బులు తెచ్చి దొంగ రోడ్లు మార్చలేదు. ఈ ప్రాంతంలోనే ప్రభుత్వ భూమిని తక్కువ రేటుకి వైజాగ్లో 100 ఎకరాల మీరు దాచిపెట్టుకోలేదు. మా జీవితం అంతా కలిపి మీరు సంపాదించిన దాంట్లో 100 వంతు కూడా ఉండదు. కానీ మీరు అడ్డగోలుగా దోచుకుని నా మిత్రుడు చెప్పాడు దేంట్లో కమిషన్ కొట్టాడో దాన్ని కాదని చెప్పు. నువ్వు అభియోగం చేశాడు పవన్ కళ్యాణ్ గారు, నువ్వు కాదని చెప్పు. చంద్రబాబు నాయుడు గారు అన్నారు, నువ్వు కాదని చెప్పు. బాబు నేను అలాంటి పనులు చేయలేదని నేను సత్యప్రమాణంగా చెప్పు. నువ్వు శివుడికి కుంభాభిషేకం చేస్తే జగన్మోహన్ రెడ్డి పదవి పోద్దని చెప్పి హిందూ ధర్మాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తి కొట్టుకొచ్చాడని కాదని అడుగుతా ఉన్నా. టిక్కెట్లు అమ్ముకున్నానని చెప్పి అభియోగం చేశారు. అదన్నీ ఇంటెలిజెన్స్ ఇచ్చిందండి. మేమేమి బోగులం కాదు, మేము ఇచ్చింది కూడా కాదు. ఆ బోకు తెలియదు కాబట్టి ఆడి డబ్బుతో ఎక్కెడుతుంది తప్ప కౌంటింగ్ మెషిన్ పెట్టుకున్న ఎమ్మెల్యేని ఎవరిని చూశారు మీరు? అప్పట్లో ఆ 26వ వార్డు నుంచి నేను ఇక్కడ మరి కౌన్సిలర్గా పనిచేయడం జరిగింది. ఆ టైంలోనే మీ అందరికీ కూడా ఇక్కడ వాటర్ ఇవ్వడానికి
మరి 2 ట్యాంకులు నిర్మాణం చేయడం జరిగింది. అలాగే ఒక కమ్యూనిటీ హాల్ కూడా ఇక్కడ 2 ఎంపీలను పట్టుకుని, ఒకళ్ళది కాదు ఇద్దరు ఎంపీలను పట్టుకుని మరి కమ్యూనిటీ హాల్ ఇవ్వడం జరిగింది. ప్రతి చోట కూడా ఈ స్ట్రీట్ లైట్స్ అన్నీ కూడా ఆ రోజునే వెలిగేలాగా చేయడం జరిగింది. మరి ఈవేళ మీ అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈవేళ ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నీ మీకు తెలుసు. ఎందుకంటే సంక్షేమం నేను చేస్తున్నాను అంటారు. సంక్షేమం అనేది పుట్టిందే తెలుగుదేశం పార్టీతోటి, సంక్షేమం అనేది చేసిందే ఎన్టీ రామారావు గారితో. ఈవేళ నేను సంక్షేమం చేస్తున్నాను అంటాడు ఆయన. సరే, సంక్షేమం చేస్తున్నావు, అభివృద్ధి ఏది అని అంటే ఎక్కడా కూడా ఒక్క మాట కూడా చెప్పే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు లేరు. ఎందుకంటే ఆయనకి బటన్ నొక్కుతూ తప్పితే అభివృద్ధి చేయడం అనేది ఆయనకు తెలియదు. ఆయన నిఘంటువులోనే లేదు. 72% పూర్తి చేసి అప్పచెప్పిన పోలవరం ప్రాజెక్ట్ని మరి గాలికి వదిలేశాడు. మరి అమరావతిలో మరి అనేక భవనాలు, మరి రోడ్లు అన్నీ నిర్మాణం చేసి పెడితే దాన్ని పూర్తిగా గాలికి వదిలేశాడు. రాజధాని ఎక్కడుందో మనకు తెలియని పరిస్థితిని తీసుకొచ్చిన ఘన చరిత్ర కలిగిన వ్యక్తి. చేసే విధంగా మోడీ గారు నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయమ్మా. అదే కాకుండా మరి రైతులకు సంబంధించి ఇక్కడ రైతు సోదరులారు మరి సంవత్సరానికి 6,000 రూపాయలు రైతు పెట్టుబడికి మోడీ గారు ఇస్తున్నారు. మరి ఇక్కడ విశ్వకర్మ చేతి వృత్తులు కూడా, చేతి వృత్తుల్లో 18 రకాల చేతి వృత్తుల వ్యక్తికి మరి ప్రతి వ్యక్తికి ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళ ట్రైనింగ్లో 4,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చి, అలాగే మరి వాళ్ళకి ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళకి కిట్లు ఇచ్చి, ఆ కిట్లు 15,000 రూపాయలు వాళ్ళ ట్రైనింగ్ అయిన ఏ వృత్తి ఆ వృత్తికి కిట్లు ఇచ్చి, ఇదంతా మీకు బాగా ఉపయోగపడేది. ఎందుకంటే ఎవరైతే ఈరోజు బిలో పవర్టీ లైన్ ఉన్నారో వాళ్ళకి ఉపయోగపడే వృత్తి, చేతి వృత్తులలో టాపీ మేస్త్రులు కానీ, కరెంటు వర్క్ చేసిన కానీ, బైండర్ వర్క్ చేసిన కానీ, వడ్ర మేస్త్రులు కానీ, మెకానికల్ కానీ అందరికి ఉపయోగపడితే విశ్వకర్మ ప్రయోజన పథకం. ఇది మోడీ గారు ఈ రోజు పార్టీ కార్యాలయం నందు తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, జనసేన ఇన్ఛార్జ్ ఉమ్మడి పార్టీ అభ్యర్థి బోలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉమ్మడి మేనిఫెస్టోని విలేకరుల సమావేశంలో వివరించారు. నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, శ్రీను గారి నాయకత్వం, శ్రీను గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. 2024 ప్రజలందరికీ కూడా ఆమోదయోగ్యమైన, హర్షణీయమైన మరి ప్రతి కులాన్ని కూడా ఎంపిక చేసుకుని చాలా చక్కటి మేనిఫెస్టో రిలీజ్ చేశారని చెప్పి ఇది చదివిన ప్రతి ఒక్కరూ కూడా మరి ప్రజల్లో మేనిఫెస్టో మీద పాజిటివ్ టాక్ అంటూ ప్రజల్లో వచ్చింది. ఎందుకంటే ఇది అందరికీ ఆమోదయోగ్యమైన విషయాలన్నీ ఉన్నాయి. ఇందులో బీసీలకు ఏదైతే 34% మరి రిజర్వేషన్ ఉందో దాన్ని జగన్మోహన్ రెడ్డి 24% చేసాడు. దాన్ని మళ్ళీ 34%తో చేర్చడంతో పాటుగా రాబోయే రోజుల్లో ఏదైతే మరి నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో అవన్నీ వాటిలో కూడా రిజర్వేషన్ పెట్టడం జరిగింది. ఇది చాలా ఆమోదయోగ్యమైన వ్యవహారం. అలాగే మరి యాదవాలకి చెందిన గొర్రెల యూనిట్లు మరి నాణ్యమైనవి అందరికీ ఉపయోగపడే ఇవ్వడం జరిగింది. అలాగే మరి ఏదైతే రైతులకు సంబంధించి గతంలో ఏ అయితే ఉన్నాయో అవన్నీ పెడుతూ కూడా వేళ డ్రిప్ ఇరిగేషన్కి మరి 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వడం జరిగింది.
అలాగే మరి ఏదైతే బార్బర్స్ మన నాయి బ్రాహ్మణ సంఘాలు ఉన్నాయో వాళ్ళ షాపులకి 200 యూనిట్ల దాకా ఉచితంగా విద్యుత్తు వాడుకునే సదుపాయం కల్పించడం జరిగింది. అలాగే కాపులకి కాపు కార్పొరేషన్ ద్వారా మరి సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయల చొప్పున 15,000 కోట్ల రూపాయలు నిధిని ఇస్తారని చెప్పడం జరిగింది. దాని ద్వారా మరి అనేక మంది కాపు యువకులు నిరుద్యోగులకి మరి లబ్ధి పొందడానికి అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటుగా 6 ప్యాక్ మరి 6 ప్యాక్ పథకం ఆల్రెడీగా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఏదైతే సబ్సిడీ మన గ్యాస్ సిలిండర్లో 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం కానీ, మరి మహిళలకి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కానీ, మరి అమ్మ దీవెన పేరుతోటి తల్లికి వందనం పేరుతోటి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు ఇచ్చే స్కీమ్ కానీ, మహిళలకి మరి 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా 1,500 రూపాయల చొప్పున ఇచ్చే పథకం కానీ, ఇది మంచి జరుగుతుంది అని ఆలోచన చేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి కత్తి మొన మీద ఏలాడుతూ ఉన్న పరిస్థితి మీ అందరికీ తెలుసు. మరి దాని నుంచి తెలుగు జాతిని బయటేయాలని నారా చంద్రబాబు నాయుడు ఆలోచనతో ఇవాళ ల్యాండు మైను వైను మీద గంజాయి హెరైను అలాంటి మత్తు పదార్థాలతో యువతను మొత్తెక్కించి మత్తులో పెట్టి మరి ఏదైతే లిక్కర్ ద్వారా దోపిడీ చేసి ఇసుక విధానంలో కోట్లాది రూపాయలు కొట్టేసి మరి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన అవసరం ఉంది. ప్రజోపకారమైన పనులు మనం ఏం చేయాలని ఆలోచన చేసి ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు ఎందుకు వాడతారు, ఇప్పుడు ఈయన ఎందుకు వాడతారంటే సలహాదారుల్ని రాష్ట్ర ఖజానానికి సిల్లు పెడతాకు వాడతాడు. కానీ చంద్రబాబు గారు ప్రజలకి ఎంత హితవు చేయగలమో అన్ని కార్పొరేషన్లు పెట్టాలి, అంతమంది ఎండీలు ఉండాలని ఆలోచించే వ్యక్తి. నేను 2014 నుంచి 19 వరకు నాకున్న అనుభవం నేను చెప్తున్నాను. ప్రతి ఊరు వెలుగొందిన విధంగా, ప్రతి ఊరు డెవలప్మెంట్ అయ్యే విధంగా ఓ పండగ వాతావరణం ఉండాలి ప్రతి ఊళ్ళో అని ఆలోచించే వ్యక్తి చంద్రబాబు గారు. మేము ట్రైనింగ్ క్లాస్కి వెళ్ళి చెప్పాము. దాంట్లో మొట్టమొదటి భాగంగా సూపర్ 6 విధానాన్ని మనకు అన్నీ తెలుసు. 20 లక్షల ఉద్యోగాలు, మరి 3,000 నిరుద్యోగ వృద్ధి, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి 15,000, ఇవన్నీ మీకు తెలుసు. 100 సార్లు మనం చెప్పుకుని ఉంటాం. యువతకు సంక్షేమం, ఏదైతే మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి యువకులను మోసం చేసి రాష్ట్రాన్ని దోచుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దాని నుంచి కాపాడాలంటే యువకులందరూ కూడా మన ప్రాంతంలోనే ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వాలి, మన ప్రాంతంలోనే అభివృద్ధి చెందాలి, మన ప్రాంతంలో ఐటీ క్యారిడర్ రావాలి అని ఆలోచించేటువంటి మరి మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఆలోచన చేసి ఇక్కడే యువత ఉద్యోగాలు చేసి తల్లిదండ్రులకు అందుబాటులో ఉండాలని ఆలోచించే వ్యక్తులు వీళ్ళిద్దరుగా మనం భావిస్తాం. బీసీలు మీరు శాశ్వత తగ్గడమని నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. అది చాలా ఈ ఆంధ్ర రాష్ట్రంలో పేద ప్రజలకి అందరికీ కూడా, అటు వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి, కుల సంఘాలకి, పేద ప్రజానికైనా అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఈరోజు ఈ మేనిఫెస్టో ఉండడం జరిగింది. ఇదే జగన్మోహన్ రెడ్డి సరైన మేనిఫెస్టో ఇవ్వలేక, చేసిన పనులను అమలు చేయలేక మరి మా మేనిఫెస్టోని తప్పుపట్టే పరిస్థితి వీళ్ళ దగ్గర చూస్తూ ఉన్నాం. మరి దాంట్లో భాగంగా ఏదైతే బీసీ డిక్లరేషన్, బీసీలకు రాజకీయంగా మరి 34%ని రాజకీయ నామినేషన్ పదవులు ఇవ్వడంలో కానీ, అలాగే ఏదైతే స్థానిక సంస్థల రిజర్వేషన్ కల్పించడంలో కానీ, అలాగే ఏదైతే మరి బీసీ సోదరులందరికీ కూడా రక్షణ చట్టాన్ని తీసుకొచ్చే విషయంలో కానీ, అలాగే రైతాంగంలో ఉన్న ఇంతకుముందు సబ్సిడీ అన్నీ కూడా తీసేసి రైతులని నడ్డివిచ్చే పరిస్థితి మనం చూసాం. మరి దాంట్లో భాగంగా ఈరోజు ఏదైతే రైతాంగాన్ని అందరికీ కూడా సబ్సిడీ రుణాలు ఇవ్వడంలో కానీ, రైతులకి 20,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కానీ, అలాగే రైతులను ఆదుకునే దిశగా సోలార్ ప్లాంట్లు పెట్టి సోలార్ ద్వారా కూడా పంప్ సెట్లు ఇచ్చే కార్యక్రమం కూడా ఈరోజు రైతు సోదరులకు చేయడం జరుగుతూ ఉంది. అలాగే ధాన్యం రేటుని స్థిరీకరణ చేయడానికి, ధాన్యం రేటు విషయంలో స్థిరీకరణ ఉండడానికి 1,000 కోట్ల రూపాయల స్థిరీకరణ నిధి చేయడం, దాంట్లో భాగంగానే అనేక రకమైన రైతులకు హామీలు ఇచ్చి చేయడం జరుగుతుంది. అలాగే ఏదైతే చంద్రన్న బీమా ఉందో, గత కాలంలో మనం సహజ మరణానికి 2 లక్షల రూపాయలు, యాక్సిడెంట్కి 5 లక్షల రూపాయలు ఇచ్చే పరిస్థితి ఉండేది.
దాన్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా తీసేసి మరి అసలు ఆ బీమా లేకుండా చేసేసిన దుర్మార్గమైన ప్రభుత్వం. ఇప్పుడు దాన్ని సహజ మరణానికి 5 లక్షల రూపాయలు, యాక్సిడెంటల్గా 10 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా ఇరువురు నాయకులు కూడా చేపట్టడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఏదైతే ఇప్పుడు ఈరోజు మహిళా సోదరీమణులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్ కల్పిస్తూ జనసేన బాహుబలిని ఎదుర్కొనే దమ్ము కుట్టుకు లేదని 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ పేర్కొన్నారు. స్థానిక 4-6 వార్డుల ప్రచారంలో బొలిశెట్టికి మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించి అనంతరం పాత్రికేయులతో మాట్లాడారు. 2 వార్డుల ప్రచారం భారీ జన సందోహం మధ్య కోలాహలంగా కొనసాగింది. ఈ సందర్భంగా పృథ్వీ మాట్లాడుతూ కొట్టుకట్టే సమయం ఆసన్నమైందని, దేవుని నిధులు స్వాహా చేసిన వారిని దేవుడే శిక్షిస్తారన్నారు. చదువుకున్న పిల్లలకు చెప్పాలి బాబు, కార్యకర్తలందరూ కూడా బ్యాలెట్ కావాలని అడుగుతున్నాను, బటన్ చెప్పండి. చెప్పండి. అమ్మ మీరు ఇల్లు కట్టుకోవచ్చు, ఏ ట్యాక్స్ మాకు అక్కర్లేదమ్మా, మీరు ధైర్యంగా వ్యాపారం చేసుకోవచ్చు, ఎటువంటి ట్యాక్స్లు మా దగ్గర ఉండవమ్మా. పాల్గొన్న వారికి పేరున ధన్యవాదాలు. సందులోకి అర్థాల్లో చూడనన్నా మనకి మద్దతు తెలుపుతూ ప్రచారంలోకి వచ్చారు. అమ్మా మర్చిపోకండి, అమ్మా మర్చిపోకండి. మనవాడు మంచివాడు, మన పిలిస్తే పలికే వ్యక్తి మన సీనన్నకు. ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను, ఎందుకంటే ఎంతసేపు చెప్పినా ఈ సమయం వృధా కాబట్టి. ఈ కేటీఆర్స్ గురించి నా మిత్రుడు వరల నాటకాచార్య వివరించారు. దానికి ఇక్కడే ఉదాహరణ ఉంది. వెనకాల ఉన్న ఇల్లుని 5 లక్షలు అడిగితే ఇవ్వకపోతే ఆ ఇల్లు పడగొట్టేస్తాక అధికారులు వచ్చిన సందర్భంలో ఇక్కడ తెలుగుదేశం ఈయనే బాధితుడు కావాలంటే అడగండి, ఈయన కూడా చెప్తాడు. ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడుకుని సెటిల్ చేసుకుని అమౌంట్ కట్టుకోండి చెప్పారు. 5 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టుకోమని చెప్పిన పెద్ద మనిషి కొట్టు సత్యనారాయణ కాదని ఆయన చెప్తా ఉన్నాడు. ఈ ఇల్లు ఆపించారు డబ్బులు ఇవ్వలేదని, కానీ మేము కట్టిస్తాం. ఈ ఇల్లే కాదు, ఎయిర్ ఫీల్డ్ ల్యాండ్ లో ఉన్న అన్ని ఇల్లు కూడా కట్టించి ఏర్పాటు చేస్తాం. మన ప్రభుత్వం రాబోతుందని కూడా తెలియజేస్తా ఉన్నా. ఏ అధికారి మీ కన్యకు కూడా మీ ఇల్లు ఇంకా కూడా చూడకుండా చూసి బాధ్యత మేము తీసుకుంటాం. ఎవరు లంచం అడిగినా చెప్పుతో కొట్టే విధంగా ఈ పరిపాలన జరగబోతా ఉందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. ఈ ప్రాంతంలో ఎలక్షన్ వచ్చినప్పుడల్లా మీకు పట్టాలు ఇస్తామని చెప్తారు. నేను ఒకటే చెప్తున్నా, మీరు సొంత ఇల్లు కట్టుకునే అవకాశం ఇస్తాం ముందు. ఆ తర్వాత ఇక్కడ లీగల్ అప్లికేషన్ ఉంది, ఇది అమ్ముతాకి లేదు, మీకు ఫ్రీగా ఇవ్వడానికి లేదు. ఇస్తే ఫ్రీగా ఇవ్వాలి తప్ప అమ్మడానికి లేదు. ఇది రైతుల దగ్గర నుంచి రెండో ప్రపంచ యుద్ధంలో ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు ఇస్తే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లో ఉండాలి, లేకపోతే రైతులు తిరిగి ఇవ్వాలి, లేకపోతే పేద కట్టుకునే ఇల్లు ఫ్రీగా ఇవ్వాలి తప్ప ఎక్కడా కూడా ఎయిర్ ఫీల్డ్ ల్యాండ్ లో డబ్బు తీసుకునే అవకాశం లేదు. కాబట్టి ఆ రోజు మాణిక్యాలరావు మేము ఆలోచించినప్పుడు కూడా ఈ లీగల్ అబ్జెక్షన్ వచ్చింది. కాబట్టి మీరున్న తాటకి ఇల్లు కానీ పెంకటిల్లు కానీ ప్రతి ఇల్లు బిల్డింగ్ కట్టుకోండి, ₹1 కూడా మిమ్మల్ని అడగకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇంకా ఇక్కడ నీరు సమస్య రాదు, మన సమయంలోనే. మరి 4వ వార్డు ఆర్గనైజ్ చేసిన పట్నాల రాంపండు గారు, 6వ వార్డు వైదేహి గారు, ప్రసాద్ గారు, మద్దుగూరు ప్రసాద్ గారు, మద్దుల ప్రసాద్ గారు, ఎర్రా సీను గారు, అలాగే ఈవేళ తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థి నా మిత్రుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జి పెద్దలు గౌరవనీయులు తాతాజీ గారు, నా మరో మిత్రుడు పాలు వెంకటేశ్వరరావు గారు, అలాగే గోపికృష్ణ గారు, ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే
4-6 వార్డుల ప్రజలందరికీ కూడా అభివాదం తెలియజేస్తూ ఈవేళ ఈ 4-6 వార్డుల్లో అనేక సమస్యలు ఈ 5 సంవత్సరాల్లో మీరు చూశారు. ఎందుకంటే ఇక్కడ మంత్రిగా చేసినప్పుడు మాత్రం ఆయన 2 జీవోలు తీసుకొచ్చారు దీని మీద. ఎందుకంటే ఒకటి 100 గజాల లోపున్న సైట్ ఉచితంగా ఇచ్చేలాగా, 100 గజాలు పైపడి 250 గజాలు ఉండే సైట్కి తక్కువ అమౌంట్తో డబ్బు వాళ్ళని కట్టించుకోవాలని ఒక ఆర్డర్ తీసుకురావడం, దాన్ని మరి అప్పట్లో ఇంప్లిమెంట్ అవ్వలేదు. కానీ ఇప్పుడు మనకి మంచి అవకాశం వచ్చిందమ్మా. ఎందుకంటే సత్యశీలుడు నిజాయితీ పడిన మన తమ్ముడు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మనం సమర్థించి ఓటేసిన రోజున, అలాగే మరి ప్రభుత్వంలో ఆయన ఒక ఉన్నత పదవిలో మంత్రి పదవి రావటం ఉంది కాబట్టి, అలాగే మరి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న సెంటర్లో మరొకసారి మన ప్రధానమంత్రి గారు గవర్నర్ మోడీ గారు మరి 3వసారి ప్రధానమంత్రిగా ఆయనకు అవకాశం 103% ఉందని మరి వివిధ పత్రికలు కానీ సర్వే రిపోర్టులు చెప్తున్నాయి. అలా ఆయన అక్కడ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున మనకి మరి నరసాపురం పార్లమెంట్కి భూపతి శ్రీనివాస్ వర్మ గారు ఎంపీ అభ్యర్థిగా టికెట్ రావడం అయినా మరి ఆయన కమలం గుర్తు వీళ్ళిద్దరికీ మనం నెక్కించుకునే రోజున మరి ఇద్దరితో సహకారంతో ఈ యొక్క 5, 7, 8, 9 వార్డ్ శివ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ యూత్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభోత్సవం. ముఖ్య అతిథిగా మాజీ కౌన్సిలర్ ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సింగం సుబ్బారావు పాల్గొన్నారు. కుర్రాళ్ళ దగ్గరికి రండి అన్న, ఇచ్చుడు తాగండి రా, తీసుకోండి రా. తాగు, మన దగ్గర మావాడి తాగవు నువ్వు, మళ్ళీ ఇంకో గ్లాస్ తాగు. తాగవా బాటిల్ నువ్వేనా కలిపింది? బాగుందంటరా, ఏది కలిపినా బలం ఉంటుంది. 9 సంవత్సరాల నుంచి అన్నగారి ఆధ్వర్యంలోనే పెడుతున్నాం. మాకు ఏ కష్టం వచ్చినా ఫస్ట్ అన్నగారి దగ్గరికి వెళ్తాం. మాకు ఎంతో చలివేంద్రం పెట్టడానికి కూడా ఫస్ట్ స్పాన్సర్ అన్నయ్య తరపున వచ్చింది. అలాగే అన్నయ్య గారు కూడా మాకు ఇలాగే సహాయ సహకారాలతో ఉండాలని కోరుకున్నాం. పట్టుకుంటారే తమ్ముడు బయటికి వెళ్ళమ్మా, బయటికి వెళ్ళి అన్న ఇచ్చుడు. ఓకే, ఈ రోజున 7వ వార్డులోని వివేకానంద బొమ్మ సెంటర్లోని శివ గణేష్ యూత్ సర్కిల్ వారు సుమారు 9 సంవత్సరాల నుంచి వీరు చిన్నపిల్లలైనప్పుడు కూడా చక్కని ఆలోచనతో ఈ వేసవకాలం దాహం తీర్చడానికి ఇక్కడ ఉన్నటువంటి ఎలిమెంట్ స్కూల్స్ కానీ చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతానికి ఈ ఎండ వాతావరణంలోని ఒకరోజు మజ్జిగ, ఒకరోజు రసన, అలాగే వాటర్ కూడా ఈ సరఫరా చేస్తున్నటువంటి ఈ శివ గణేష్ యూత్ సర్కిల్ వారికి నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. 9 సంవత్సరాల్లో కూడా ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా నా చేత చలివేంద్రం ఓపెన్ చేయటం, వీరికి ఎప్పుడు కూడా నా సహాయ సహకారాలు ఎప్పుడు కూడా ఉంటాయి. ఈ ప్రతిదీ కూడా వినాయక చవితి చేసినా సరే, అలాగే ఇక్కడ దేవనవరాత్రులు చేసినా సరే ఎంతో ఘనంగా చేసినటువంటి ఈ సర్కిల్ వారికి, ఇక్కడ ఉన్నటువంటి యూత్ వారికి, ఈ 7వ వార్డు ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తూ ఈ చలివేంద్రాన్ని వాడటానికి కాకుండా మంచినీళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలి. ఈ ఎండలోని ప్రతి ఒక్క ఎలిమెంట్ స్కూల్ పిల్లలకు కూడా వీరంతా కూడా సౌపాయం చేస్తున్నందుకు మరొకసారి మా శివ గణేష్ సర్కిల్ వారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కార్మిక సమస్యలు దేశ రాజకీయ అజెండాలోకి రావాలంటే కార్మికోద్యమాన్ని మరింత బలంగా రూపొందించాలని
నిరంతర పోరాటాలు సాగించాలని ఏఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి సోమసుందర్ పిలుపు ఇచ్చారు. మేడే సందర్భంగా ఏఐటియుసి తాడేపల్లిగూడెం ఏరియా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక పాత గణేష్ మిల్ ఆవరణలోని షాపింగ్ కాంప్లెక్స్ మేడపై జరిగిన బహిరంగ సభకు అధ్యక్షత వహించి ఆయన మాట్లాడారు. అన్నింటిలోనూ హమాలీలు పనిచేస్తున్నారు. భవన నిర్మాణ రంగం ఈరోజు మరి భవన నిర్మాణ రంగంలో 38 రకాల పనులు చేసేవాళ్ళు ఉన్నారు. 38 రకాల పనులు చేసేవాళ్ళని గవర్నమెంట్ గుర్తించి మనం ఎన్నో పోరాటాలు చేస్తే ఈ వెల్ఫేర్ బోర్డు అనేది వచ్చింది. మీకు అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల కాలంలో వెల్ఫేర్ బోర్డు అనేది నిర్వీర్యం అయిపోయింది. డబ్బులేమో మనం కట్టిస్తున్నాం, 110 రూపాయలు కట్టిస్తే గవర్నమెంట్ ఆ డబ్బు అంత దగ్గర పెట్టుకుని వేరే పథకాలకు మళ్లించేసుకుని మనకు ఒక్క పైసా ఇవ్వాలి. మిగిలిన వాళ్ళకి తెలుసో తెలియదు, భవన నిర్మాణ కార్మికులకి, నాయకులకి, మేస్త్రులకి తెలుసు. భవన నిర్మాణ కార్మికుడు ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళకి వాటిలో పేరుండి ఆడవాళ్ళకి పురుడు వస్తే ఇప్పుడు 40,000 రూపాయలు ఇవ్వాలి. దాని ద్వారా గవర్నమెంట్ ఏం చేసింది, మేము తల్లి బిడ్డ జనని సురక్ష యోజన ఒకటి పెట్టాం, ఇది అది ఒకటే కదా, దీనికి ఎందుకు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఆపేసింది. జనని సురక్ష యోజన మనకు నిజమే, కానీ ఏరియా హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి తెలుసు, పురుడు అక్కడ పోయించుకుంటే ఎంత ఇస్తారు, 1000 రూపాయలు ఇస్తారు. మనకి మన వెల్ఫేర్ బోర్డులో ఉన్న దాంట్లో 40,000 వస్తుంది. గవర్నమెంట్ ఇచ్చేది 1000 రూపాయలే, కానీ వెల్ఫేర్ బోర్డులో ఉన్న డబ్బుతోటి 40,000 ఇవ్వచ్చు. అలాగే పెళ్లి అయితే 40,000. వెల్ఫేర్ బోర్డు డబ్బు, అది గవర్నమెంట్ డబ్బు కాదు. కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈ మేడే సభకు అధ్యక్ష వహించినటువంటి డి సోమసుందర్ గారికి, మన సంఘాల ప్రెసిడెంట్లు గారి, కార్మికులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మనం కార్మికులు అంటే శ్రమ చేస్తేనే ఈ రోజున మన కార్మికులకు జీవనం సాగే పరిస్థితి. అలాంటి కార్మిక చట్టాలు ఈ దేశంలో అనేక చట్టాలు మనం సాధించుకున్నాం. బ్రిటిష్ వారు ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనం ఆ చట్టాలు, రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలని ఈరోజు కూడా మన కార్మిక కర్షకులు అన్ని రకాల రూపాల్లో మనం పనిచేస్తున్న అందరూ కూడా గుర్తింపు చేస్తున్నారు. కానీ ఈ చట్టాలు తీయడానికి ఈ రోజునటువంటి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తా ఉన్నాయి. అంటే పెట్టుబడిదారులు, భూస్వాములు ఎవరైతే పెద్ద పెద్ద వారు ఉన్నారో వారందరూ కూడా రాయితీలు ఇస్తూ ఉన్నారు. కానీ రాజ్యాంగం ప్రకారం కనీసం ఈ రోజున కార్మికుడు పనిచేస్తే ఇంత జీతం ఇవ్వాలి, పిఎఫ్ ఇవ్వాలి, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. అదే పనిదింట్ల గురించి మనం ఈ చట్టంలో ఉంటే ఆ చట్టాలను కూడా తీసే విధంగా ఈనాడు ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తా ఉన్నాయి. మనందరం కూడా ప్రతిఘటించాలి. ఎందుకంటే మన తరఫున పోరాటం చేసి మన తరఫున పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మాట్లాడే శక్తి రోజు రోజుకు తగ్గిపోతుంది. అయితే మనం బయట అసంఘటిత కార్మికులు తప్ప మన ప్రశ్నించే ఎవరైతే ఉన్నారో ప్రజాప్రతినిధుల్ని అసెంబ్లీకి, పార్లమెంట్కి పంపే పరిస్థితి ఈ రోజున తగ్గిపోతుంది.
దానివల్ల కూడా ఈ రోజున ఎవరైతే 80% శ్రామిక వర్గం అలాగే ఉన్నామో వారందరి కోసం పార్లమెంట్లో అసెంబ్లీలో ఎవరు కూడా మాట్లాడతలేదు. అయితే రానున్న రోజుల్లో ఈ చట్టాలు కూడా తీసే పరిస్థితి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది, దానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఒత్తాసు పలుకుతున్నాయి. కాబట్టి మనకి ఒకటే ఆయుధం, ఒకటే ఓటు హక్కుతోనే ఎవరైతే మన కార్మిక చట్టాలని కాపాడతారో, అదేవిధంగా మన కార్మికుల కోసం మనకు అడుగుతారు పార్లమెంట్ చట్టాలు, అలాంటి వ్యక్తిని మనం ఎన్నుకోవాలి. రెండోది మన సమస్యలు. తాడేపల్లిగూడెం మేడే సందర్భంగా స్థానిక బీవీఆర్ కళా కేంద్రం న్యూ చైతన్య పెయింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. గత 5 సంవత్సరాలుగా అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్మికుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రోడ్డు మీద ఆగండి ఒకసారి. మేడే కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకునే ఈ దినోత్సవాన్ని, ఈ మేడేని మనం ఘనంగా సత్కరించుకుని మనందరినీ ఘనంగా చేసుకోవాలని మన న్యూ చైతన్య పెయింటర్ సంక్షేమ సంఘం సోదరులందరూ కూడా మనందరూ అనుకుని ఈ మేడేని మన బైక్ ర్యాలీ ద్వారా మేము కార్మికులం, మేము శ్రమ చేసేవాళ్ళమని తెలియజేయడం కోసం మేము ఎంతో కష్టపడుతున్నాం. మా కష్టానికి ఫలితం దొరకట్లేదని మేము ఎంతో ప్రయాస చేస్తున్నాం. ప్రతి నెల కూడా ఇక్కడ యూనియన్లో మీటింగ్ జరుపుకుంటున్నాం. ఈ మేడేని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని మా కార్మిక సంఘం ద్వారా పెయింటర్ సోదరులందరూ ఎంతో సహకరిస్తున్నారు. ప్రతి సంవత్సరం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా మేడేని మేము ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. ప్రతి నెల కూడా ఈ మీటింగ్కి వచ్చి సోదరులందరూ ఎంతో మాకు సహకరిస్తున్నారు. 2019లో ప్రారంభించిన ఈ యూనియన్ దినదిన అభివృద్ధి చెంది ఇంతవరకు కూడా సహోదరులు ఈ విధంగా ఈ యూనియన్ని ఈ విధంగా తీసుకెళ్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అదేవిధంగా మా సంక్షేమ సంఘం మరి తాడేపల్లిగూడ ఏరియా యూనిట్గా ఏర్పడి దగ్గర 5 సంవత్సరాల పైన అవుతుంది. ఈవేళ మేడే సందర్భంగా ఈ మేడేను పురస్కరించుకొని మరి ఇవాళ మేము చేస్తున్నటువంటి ర్యాలీకి సహకరిస్తున్నటువంటి మా సభ్యులందరికీ అలాగే మా పెయింటింగ్ కార్మిక సోదరులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మేడే అంటే మరి కొన్ని వందల సంవత్సరాల క్రితం షికాగోలో జరిగినటువంటి ఒక పోరాటంలో 12 గంటల డ్యూటీ కాకుండా 8 గంటల డ్యూటీ చేయాలి, 8 గంటల కంటే ఎక్కువ కష్టపడలేకపోతున్నాం, 12 గంటలు మా శ్రమను దోసుకొని ఫలితం ఇస్తలేదని ఆ రోజు షికాగోలో ఏర్పడినటువంటి పోరాటంలో కొన్ని వేల మందిని కాల్చి చంపేస్తే అందులోంచి ఒక కార్మికుడు ఒక కచ్చీపుని రక్తంలో ముంచి పైకి లేపినటువంటి ఎర్ర జెండాను పట్టుకొని మరి ప్రపంచ దేశాల కార్మికులు మేడేని జరుపుకుంటున్నారు. ఈ రోజునే ప్రపంచ కార్మికులారా ఏకం కండి, కార్మిక శక్తిని జనానికి చూపించండి, ఉన్నటువంటి వాటి అనేకమైనటువంటి సంస్థలకి ఈ కార్మికులకు శక్తి ఏంటో చూపించాలనే ఉద్దేశంతో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మేడేని జరుపుకుంటూ ఎర్ర జెండా నీడలో బ్రతుకుతున్నటువంటి ప్రతి కార్మికుడు కూడా కథలు వచ్చి మరి కార్మిక లోకానికి ఈ లోకానికి కార్మిక శక్తిని తెలియపరచాలని మరి ఈ రోజున ప్రపంచ దేశాలు చేస్తున్నారు. అలాగే ఆయారే మేడే బనాయింగే మేడే అంటూ చేసినటువంటి ఆ నినాదాలతో ఇప్పటి వరకు కూడా కార్మికులు అనేకమైనటువంటి ఫలితాలు పొందుతూ మరి కార్మికులు శక్తిని చూపిస్తూ తిరుగుతున్నారు. ఈ రోజు ముఖ్యంగా మా తాడేపల్లిగూడ నియోజకవర్గంలో ఉన్నటువంటి పెయింటింగ్ కార్మిక సోదరులందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈరోజు మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి. ఎందుకంటే సంవత్సరం అంతా కూడా మనము కష్టపడి ప్రతి దినము
మనం ఎక్కడికి వెళ్తున్నామో, ఏ పని చేస్తున్నామో, ఎలా ఉంటున్నామో ఏంటన్నది మన పరిస్థితులు చాలా అగౌరవమైనటువంటి పరిస్థితి. మనం చేసే ప్రతి పని కూడా చాలా కష్టమైన పని. ఈ పని అంతటిలో మనం సంవత్సరం అంతా చేసుకుని మరలా ఈరోజు భవన నిర్మాణ కార్మికుల డే కాబట్టి, మేడే కాబట్టి ఈ రోజున ఈ శుభకార్యము మేడే కార్యక్రమం ఇంత ఆనందంగా ఘనంగా జరుపుకున్నందుకు నేను అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాను. అలాగే మా న్యూ చైతన్య పెయింటర్ సంక్షేమ సంఘం అధ్యక్షుల వారికి, సెక్రటరీ వారికి, వైస్ ప్రెసిడెంట్ వారికి, మొత్తం జాయింట్ సెక్రటరీకి, అలాగే జాయింట్ బాడీ వాళ్ళందరికీ కూడా, అలాగే ఈ రోజు ఈ కార్యక్రమం ర్యాలీ కార్యక్రమం జరుగుతుందండి. ఈ ర్యాలీ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా మా పెయింటర్ సోదరులందరూ కూడా నేను ఈ మేడే సందర్భంగా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటూ తాడేపల్లిగూడెం సేటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం పట్టణంలో ఎన్కే గ్రౌండ్ నందు మేడే బహిరంగ సభ సేటియు పట్టణ అధ్యక్షులు జవ్వాది శ్రీను అధ్యక్షతన జరిగింది. ఈ సభకు ముఖ్య వక్తగా సేటియు రాష్ట్ర కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు హాజరయ్యారు. ఐక్యంగా లేదు. కార్మిక వర్గం మనకిలాగా ఎర్ర చొక్కాలు వేసుకొని ధైర్యంగా ప్రదర్శనలో ధర్నాలు చేయగలిగేటువంటి పరిస్థితులు లేదు. కారణం కుల కొట్లాట్లు, మత కొట్లాట్లు పెరిగిన దగ్గర కార్మిక వర్గం నెట్ట నిలువున చీలిపోయింది. యజమానికి తొత్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితి వస్తే భారతదేశంలో కార్మిక వర్గం మన రెక్కల కష్టార్జితో మనం సాధించుకుంటామా? ఈరోజు మన సిఐటి అడుగుతుంది, అసంఘటిత రంగ కార్మికులకి, ముఠా కార్మికులకి పని పడతాం. యాక్సిడెంట్ అయ్యి యాక్సిడెంట్ ద్వారా ఎవరన్నా బండితో గుద్దినప్పుడు చనిపోతే ఒక లారీ వాళ్ళే కాదు, కారు వాళ్ళే కాదు, బస్సు వాళ్ళే కాదు, స్కూటర్ రోడ్డు, మోటార్ సైకిల్ రోడ్డు ఎవరైనా సరే రూపాయలకు ఒక్క పైసా మా కోసం బడ్జెట్లో కేటాయించండి అని అంటే ఏదో వాళ్ళ బాబుగారి సొమ్ము మనకి ఇస్తానంటేగా కేటాయించడానికి సిద్ధంగా లేరు. ఆ డబ్బులు మనకి కేటాయిస్తే ఏ ముఠా కార్మికుడైనా, ఏ లారీలోనో, ఆటోలోనో, లేకపోతే ఎక్కడైనా అసంఘటిత కార్మికులు ప్రమాదం జరిగితే ఆ కుటుంబానికి వైద్యం 5 ఏళ్ళకి ఒకసారి వచ్చే పండుగలు వస్తుంటాయి. బుట్టెత్తుంటారు, 1000 రూపాయలు ఇస్తారు, 2000 ఇస్తారు, 3000 ఇస్తారు. పబ్బంగా చట్టం చేయమని, మున్సిపల్ కార్మికులు పర్మనెంట్ చేయమని, ట్రాన్స్పోర్ట్ వాళ్ళని మాకు భద్రత కల్పించమని ఐక్యంగా మనందరం కులాలు మతాలకు అతీతంగా ఉండగలుగుతామా? ఇలా గుజరాత్ చూస్తున్నాం, మధ్యప్రదేశ్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సిపిఐ కార్యాలయంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా కార్యాలయంలో ఏర్పాటు చేసిన జెండాను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ కార్యకర్తల మధ్య కేక్ ని కట్ చేసి మే డే శుభాకాంక్షలు తెలియజేసిన సిపిఐ నియోజకవర్గ ఇన్ఛార్జి మండలి నాగేశ్వరరావు. కార్మిక ఐక్యత, కార్మిక ఐక్యత. కుమారు ఇలా వచ్చి నేడే ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని చికాగోలో పిలుపునిచ్చినటువంటి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని నినదించిన రోజు. ఆనాడు కార్మికులు ఎక్కువ రోజులు, ఎక్కువ టైము, రోజుకి 24 గంటలు పనిచేసేటువంటి కాలం అది. అయితే దానికి వ్యతిరేకించి
పని గంటలు 12 గంటలకి తగ్గించడం జరిగింది. అది ఎందువలన? కార్మికుల పోరాటం వలన. ఆ విధంగా 10 గంటలు, తర్వాత 8 గంటలు, ఆఖరికి 8 గంటలుగా నిర్ణయించబడింది. ఆ తర్వాత మన భారతదేశంలో చూసుకుంటే మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన రాజ్యాంగంలో మహిళలకు, పిల్లలకు అనేకమైన చట్టాలు తీసుకొచ్చి అది అభివృద్ధి చేసే విధంగా ఆయన పోరాడారు. అంత క్రితం మరి దహనాలు, మరి ఇది మానవంగాలు, తర్వాత స్త్రీకి విలువ లేదు, స్త్రీకి విద్య లేదు, ఓటు లేదు. అలాంటి టైంలో ఆయన ప్రతి ఒక్కరికి ఓటు ఉండాలని నిర్ణయించాడు. మరి జవహర్లాల్ నెహ్రూ అయితే సంపన్నులకే ఓటు అన్నాడు, పటేల్ అయితే మరి పన్ను కట్టే వాళ్ళకే ఓటు అన్నాడు. ఆ విధంగా అంబేద్కర్ గారు అలా కాదు, అందరికీ ఓటు ఉండాలి, ఓటు ఉన్నవాడే మనిషి ఉన్నవాడికి ఓటు ఉండాలి అని నిర్ణయించి ఓటు హక్కు కల్పించినట్టు మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన త్యాగం వలన మనం ఈనాడు ఓటు వేసుకుంటున్నాం. ఆ ఓటుని వినియోగించుకొని మనం అది మనము వేసుకోకుండా అది మనం బానిసలుగా డబ్బుకి, తాగుడికి అమ్ముడిపోయి దాన్ని అమ్ముకుంటున్నాం. ఆ విధంగా కాకుండా మనకు రాజ్యాధికారం కావాలంటే మన ఓటు మనమే వేసుకోవాలి. ఆ విధంగా వేసుకుంటేనే మనం ఎప్పటికైనా. పట్నం సిపిఐ కార్యాలయం కబడ్డీ భవనంలో మరి మేడే ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాం. అయితే ఈరోజు 1986 తారీఖున చికాగో నగరంలో మరి ఆనాడు 1886 అంటే 138 సంవత్సరాల క్రితమే మరి కార్మికులు ఆనాడు పోరాటం చేసి 10 గంటలు కావాలని, సమాన పనికి సమాన వేతనం కావాలని, మరి 8 గంటల పనిదినాలు కావాలని ఆ రోజు 4,000 మంది ప్రాణత్యాగాలు చేసి సంపాదించి పెడితే ఈరోజు మేడేని మనం అందరం కూడా అనుభవిస్తున్నాం, చక్కగా పండగలాగా జరుపుకుంటున్నాం. కానీ ఈ రోజున్న నాయకులు ఆ రోజుని ప్రాణత్యాగం చేసి మరి 4,000 మంది ప్రాణత్యాగం చేసి సంపాదించుకున్న చట్టాలను ఈ రోజున మేడు ప్రభుత్వం 4 కోట్లుగా విభజించి పాలిస్తుంది. అవన్నీ కూడా రద్దు చేయాలని, ఆ రోజు కార్మికులు ఏవైతే సంపాదించిన చట్టాలన్నీ కూడా సక్రమంగా అమలు జరపాలని చెప్పేసి ఈ మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఆనాడు జెండా, ఎర్ర జెండా అంటే మన జెండా అది ఆనాడు కార్మికులు నెత్తుడితో తడిసిన తుండు పెడ మీద ఉన్న తుండు మూట తడితే నెత్తుట్లో ఆ తుండుని పైకెత్తాడు ఒక కార్మికుడు. అదే ఎర్ర జెండా. ఒక శ్రీశ్రీ గారు అన్నారు ఆ రోజు, ఎరుపులోడు మెరుపు ఉంది, మెరుపులోడు ఎరుపు ఉంది. ఈ జెండా కష్టజీవుల రక్తంలో తడిసిన జెండా ఎర్ర జెండా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మేడేని ఘనంగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మరి మేడేని ఘనంగా నిర్వహించుకుంటారు. మరి ఆ రోజున కార్మికులు సంపాదించి ప్రాణత్యాగాలు చేసి సంపాదించిన ఈ మేడేని, ఆ హక్కులని కూడా కాలరాస్తున్న ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని చెప్పేసి ఈ దేశ ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.